తిరువూరులో ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తున్నారు పార్టీ తరఫున ఆ ఆనవాయితీ మార్చే మార్చుతాననే నమ్మకం ఉందా? నేను వృత్తిరీత్యా నేను ఒక టీచర్ని అండి. ఫెయిల్ అయ్యే స్టూడెంట్ని ఏం చేస్తే పాస్ అవుతాడో నాకు తెలుసు. ఆర్డినరీ స్టూడెంట్ని ఏం చేస్తే ఫస్ట్ క్లాస్ వస్తుందో నాకు తెలుసు. ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ని ఏం చేస్తే ర్యాంక్ వస్తుందో నాకు తెలుసు. కాబట్టి గత 40 రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిగెత్తుతుంది. కార్యకర్తల్లో 200% మనం గెలుస్తున్నాము, మన పార్టీ గెలుస్తుంది అనే నమ్మకాన్ని నా పని విధానం ద్వారా వాళ్ళకి కలిగించాను. నాయకులందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అన్నిటికీ మించి గత ఎన్నికల్లో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారో వాళ్ళందరూ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన మోసాన్ని నష్టాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి అంటే సామాజిక వర్గాల వారీగా కొన్ని సామాజిక వర్గాలు సరే కొన్ని అంటే నేను దాచేది ఏముందిలే కానీ మాకు వినపడే దీని ప్రకారం ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కృష్ణా జిల్లాలో అంటే కమ్మ అన్నట్టు ఎక్కువ వస్తారు కదా. కమ్మ సామాజిక వర్గంలో మీరు వచ్చినాక పరిస్థితి ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇంతకుముందు ఎందుకో అంత సానుకూలంగా టీడీపీకి లేరు అక్కడ అనేది ఒక టాక్ ఉండింది. అలాగే దళిత వీళ్ళు ఎప్పుడు కొంత ఇదే కదా. సో ఏంటి అసలు అక్కడ టీడీపీకి అక్కడున్న ఇబ్బంది ఏంటి? తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి ఇబ్బంది ఏమి లేదండి. పార్టీ చాలా పటిష్టంగా ఉంది. అద్భుతమైన కార్యకర్తలు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. అయితే వీళ్ళందరి పాత్ర ఇప్పుడు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ ఏం కోరుకుంటారంటే ఇప్పుడు మీ ఇంట్లో 10th క్లాస్ చదివే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, మా వాడు బ్రహ్మాండంగా చదవాలి, బాగా ఎగ్జామ్ రాయాలి, మంచి ర్యాంక్ రావాలనుకుంటారు. వాళ్ళు కోరుకోగలరు, కానీ చదవాల్సింది ఎవరు? స్టూడెంటే. ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? స్టూడెంటే కదా. అలాగే నాయకులు కార్యకర్తలు ఎంత తపన పడినా ఎంత కష్టపడి పనిచేసినా అభ్యర్థి పనితీరే 90% రిజల్ట్ని డిసైడ్ చేస్తుందండి. కాబట్టి తెలుగుదేశం గత 4 సార్లు ఓడిపోవటానికి 99% అభ్యర్థులు కారణం. అభ్యర్థులు కారణం. ఇప్పుడు ఆ 3 సార్లు ఓడిపోయిన వాళ్ళు స్వామిదాస్ గారు ఉన్నారు. ఆయన ఉదయం 11 గంటలకో ఏమో లేస్తాడు. కార్యకర్తలు ఎవరు? ఇప్పుడు వైసీపీ అభ్యర్థి. కాబట్టి ఇంకోటి అక్కడ పార్టీ బలంగా ఉంది అని నేను ఎలా చెప్తున్నానంటే 4 సార్లు ఓడిపోయారు కదా, ఇందులో 3 సార్లు స్వామిదాస్ గారు ఓడిపోయారు కదా. స్వామిదాస్ గారు ఒకసారి ఓడిపోయింది 265తో, ఇంకోసారి ఓడిపోయింది 1625తో. కాబట్టి ఏ నియోజకవర్గంలోనైనా 2-3 వేల ఓట్ల తేడాతో ఒక అభ్యర్థి ఓడిపోతే అది పార్టీ తప్పు కాదండి, అభ్యర్థి తప్పు. ఏ నియోజకవర్గంలోనైనా 5,000 పైన మెజారిటీ